ఏంటది ఫోన్లో ఉంది? ఏంట్రా పెట్టిలో ఫోన్ పెట్టారు? రమ్యకు ఫోన్ కొడదాం. హలో, ఇలాగే రా తాగితే గాలిలో ఎగురుతారా? రేయ్ మా నాన్న ఆంటనీ చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడు ఆంటీ. రామయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ. పెళ్లి చెయ్యాలా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి ఏంట్రా? ఎవరికమ్మా పెళ్లి? ఊరికే ఉండవే. రే పోక్కిరి బెదవా, ఫోన్ పెట్టరా. 4వ క్లాసా? రే మామా, నువ్వు చెప్పినట్టే ఏరియా మొత్తం కరెంట్ పీకేశాను రా. యాడ చూసినా సిగటే. లవర్స్ కి మాత్రం డబ్బులు చేయాలి. నువ్వేంట్రా మార్కెట్ లో ఉండే గంట స్తంభాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? నేను పీకేసిన పీస్ ని ఎవరో మళ్ళీ పెట్టిందా? ఉండి మళ్ళీ పీకేస్తా. రే అది వదిలేరా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఫోన్ నుంచి రమ్య ఇంటికి ఫోన్ చేసిండ్రా, గాల్లో ఎగిరి కింద పడ్డాన్రా. రే ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్నా, నాకే పీకలు దాటి మందెక్కట్రా. కోట నాకేడంట, గబ్బిలో లాగా పైకి ఎగిరాడంట. నన్ను నమ్మురా. రమ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ అమ్మ తన 4వ క్లాస్ చదువుతుంది అని చెప్పారా? మరంతే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి దూరం చేయాలంటే 4వ క్లాస్ కాదు, పిల్ల ఇంకా పుట్టలేదని కూడా చెప్తారు. నువ్వు ఫోన్ మళ్ళీ చేయి, నేను మాట్లాడతాతో. కానీ మామ లైన్ కలవట్లేదురా, డొక్కు ఫోన్ లా ఉంది. అవునా? ముందు దీనికి ఎడిగి చూద్దాం. వామ్మో, ఏంటిదే పైకి పోతుందా? హలో, అమ్మా అమ్మా, ఏమా నువ్వే కదమ్మా గ్యారేజ్ వచ్చి రమ్మని మర్చిపోమన్నా. రేయ్ ఎవర్రా మీరు? మాటి మాటికి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. నేను ఎవరైతే ఏంటే, ఇద్దరు లవ్ చేస్తున్నారు, పెళ్లి చేయొచ్చుగా. రేయ్ పోకిరి, నీకేమైనా పిచ్చి గిచ్చి గాని పట్టిందా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి చేయి అని ప్రాణం తీస్తున్నావు. 4వ క్లాస్ అయితే ఏంటమ్మా, నేనే 3వ క్లాస్ దాకా చదువుకున్నా. ఇద్దరికి పెళ్లి చేసాయి. రేయ్ పోలీసులు కంప్లైంట్ చేస్తాను, మర్యాదగా ఫోన్ పెట్టరా. ప్రాణం తీస్తున్నారు. రే ఏంద్రా నేను పైకి ఎగిరినాను? రే మా నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా మన మందులు ఏదో కలిపారా? కాదు మావా, మన ఎగిరింది మందు వల్ల కాదు. మరేంట్రా వాళ్ళమ్మ నాతో కూడా 4వ క్లాసే చదువుతుందని చెప్పిందా? వాళ్ళ కుటుంబమే పెద్ద ఫ్రాడ్ కుటుంబంలో ఉంది రోయ్. నేనేమైనా ఎరుపు షోలా కనిపిస్తున్నానా? నేను లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీ బుర్ర బాగా తోవేసేలిందిరా. ఈ ఫోన్ తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం. ఈ ఫోన్ తో పాస్ట్ కి ఫోన్ చేసిరా. మన ఇద్దరు మాట్లాడింది చిన్నప్పుడు రమ్య వాళ్ళ అమ్మతోనేరా. రే ఏమంటున్నావా? నిజమేరా. ఈ ఫోన్ తో పాస్ట్ కి మాట్లాడొచ్చంటే నా బాబుతో మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆసరా, నా బాబుని నించోపెట్టి తలదించుకునేలా 4 అడగాలని. కానీ చచ్చిపోయాడు. కానీ దీంతో ఆ పోరంబోకుతో మాట్లాడవచ్చు కదా. 20 ఏళ్లకు ముందు సచ్చిన మీ నాన్న ఫోన్ నెంబర్ ఎవరిస్తారు ఇప్పుడు? అమ్మా, మహాలక్ష్మి స్టూడియోస్ 234481. ఏమైందిరా? రేయ్ జాగ్రత్తరా, మళ్ళీ ఎగురుతావేమో. కాదు, ఫస్ట్ టైం ఫోన్ చేస్తేనే ఎగురుతాం, ఆ తర్వాత నుంచి ఎగరం. డేటు 25, నెల 4వ నెల, సంవత్సరం 75. అని హలో మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే ఇస్తానుండు.
6 7 6 7 6 7 5 6 5 6 5 6 7 5 7 5 7 5 6 7 5 6 7 5 6 7 5 6 7 5 కాని 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 వదలకు వదలకరా తీమను తీమను అదే అదే వదలతో వదలతో తీసాడా ఏందిరా ఆంటనీ అయ్యగారా ఆంటనీ ఉన్నారా హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది. ఒకని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా రాసుకో. 5 5 5 5 5 1 5 1 1 1 1 1 5 5 5 1 1 1 చూసావరా? మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు. ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రేయ్ ఆంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్ మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా. ఎవరా ఫోను? ఏ కాంబరం హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏమన్నావ్? ఏ కామ్రమ్మా? నీ తమ్ముడి చావుకి యాంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. రేయ్ ఎవడో కాల్ చేస్తాడు మీ బాబా? నన్నే కలుస్తావా? మా అన్న యాంటనీ రాని అంతవరకు లైన్ లోనే ఉంటావు. అన్నా అన్నా ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. అంటేనే ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రే రండిరా. రేయ్ ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబాయ్ గిటార్ బాక్స్ అంటున్నాడా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తికేయ దీపం.
ఆ దేవుణ్ణి వరమడిగి నన్ను ఎవడు చంపడానికి వచ్చినా 1000 మంది గన్లతో నా ముందు నిలుచున్నా కూడా శత్రువో ద్రోహు నాకు ఎవడు స్కెచ్ వేసినా చావు నా దగ్గరకొస్తుందా నా మిత్రుడు నువ్వు నాతో ఉన్నప్పుడు హా, హా, హా. అన్నా అన్నా దీనంతటికీ కారణం ఏకాంబరమేనన్నా. ఏకాంబరం? వాడు లైన్ లో వెయిట్ చేస్తున్నాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. హలో ఏకాంబరం, యాంటనీని చంపడానికి కత్తి పంపించు. కత్తికి రక్తం అంటుకుంటుంది. యాంటనీని చంపడానికి గన్ను పంపించు. బుల్లెట్ చెదురుంటుంది. కానీ నువ్వు పంపించిన మనుషులు ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను తిరిగి నీకే పంపిస్తాడురా ఈ యాంటనీ. నువ్వు నలుగురిని కాలిస్తే నువ్వు పెద్ద పోటీగాడివా? పోలీసులు నీ కొనేస్తే దేవుడనే వాడు ఉన్నాడు రా, తెలుసుగా. నేను అక్కడికి వచ్చాను. ప్రాణాలతో ఉండాలని ఆశపడేవాడు ఎవడు నన్ను చూడాలని కోరుకోడు. ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటాడు రా. నీకు నన్ను చూడాలని ఉందా? లేదు. అటులనే కానిమ్ము. ఏంట్రా ఏమైందిరా? ఏమన్నారా నీ బాబా? దయ్యం పడ్డట్టు అలా ఉండిపోయావేంట? మా నాన్న పాపిస్టోడని విన్నాను, కానీ వాడి కిరాతికుడురా. మా అమ్మ ఇలాంటి పోరంబోకుని పెళ్లి చేసుకుని దారుణంగా చచ్చిపోయిందిరా. పాపురా మా అమ్మ. నచ్చని మీ నాన్నతో మాట్లాడావే, నచ్చిన మీ అమ్మతో మాట్లాడావా నువ్వా? హలో నాన్న, మార్క్ ఏకాంబరం మనుషులతో వచ్చాను నాన్న. త్వరగా ఇంటికి వచ్చాను నాన్న. ఇంటిని తగల పెట్టేశారు. భయంగా రే ఉంది నాన్న. ఏడవకురా. ఎన్ని గంటలకు వచ్చారు? 12:30 ఉంటుంది. అలాగా, భయపడకు, నేను వస్తున్నా. రే ఏంట్రా ఫోన్ పెట్టేశావు? మళ్ళీ 2 సార్లు ఫోన్ చేయలేంగా? ఓ రోజుకో నెంబర్ కోసారి కదా ఫోన్ చేయగలమా? అలాగే కదా బుక్ లో రాస్తుందా? కాదు మావా, ఆ రోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏకాంబరం మనుషులు రాత్రి 11:45కి వచ్చారు. వీడు ఫోన్లో 12:30 అన్నాడు. నన్ను మా అమ్మని చంపాలని చూశారు. మా ఇంటిని తగులుపెట్టి పనిచేసి వాళ్ళందరినీ చంపేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే నన్ను అరకు స్కూల్లో చేర్చారు. మనం ముందు రోజు ఫోన్ చేస్తే ఆ సంఘటన అడ్డుకోవచ్చురా. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. చేయి, 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 చేయి. చేయి, 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 చేయి. హలో, నేను చెప్పేది ఎందుకు ఏంటి అని అడగకుండా అలాగే చెయ్యి. మీరు చెప్పింది నేనెందుకు చేయాలి? మీరెవరు? మార్క్, నేను చెప్పేది బాగా విను. ఇంకాసేపట్లో నిన్ను మన అమ్మని చంపడానికి వస్తారు. అమ్మా, రే, అమ్మని పిలవకు. అమ్మ మనకి ముఖ్యమా కాదా? మన అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మార్క్, నేను చెప్పేది బాగా విను. మన ఇంటిని తగలబెట్టడానికి ఏకాంబరం మనుషులు కారులో వస్తారు. మన ఇంట్లో ఉన్న కెరోసిన్ క్యాన్ ని తీసుకుని సైకిల్ కట్టుకో. క్యాన్ కి చిల్లు పెట్టి ఇంటి చుట్టూ తిరిగిరా. ఇప్పుడు అంటించురా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. రేయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఇంకో 20 నిమిషాలు వస్తారు. మీరు మొగాళ్ళైతే అక్కడే ఉండమండ్రా. చెప్పింది యాంటనీ. చేసేది మార్క్. మార్క్, యాంటనీ. రా. మార్క్ చైల్డ్ అనుకుంటే వైల్డ్ గా ఉన్నాడు. అమ్మా, యాంటోనీ కొడుక్కి పెళ్ళానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ రోజు వద్దు, పదండ్రా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. నేను అమ్మని కాపాడేశానన్నా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ఉంటే నా అమ్మకి ఇస్తాను. రే, అమ్మకా
హలో, నువ్వెవరో తెలియకపోయినా పెద్ద ఆపద నుంచి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అమ్మా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. రా బాబు, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అమ్మా, మీతో ఒకటి చెప్పాలమ్మా. చెప్పమ్మా, ఏంటది? ఓ కిరాతకుడి లాంటి రౌడీతో ఎందుకమ్మా మీరు బతకాలి? ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామని చేస్తూ చేస్తూ బతకడం ఒక బతికేనమ్మా. ఆంటనీ లాంటి ఒక మృగం ప్రాణాలతో ఉండకూడదు. వాడు తినేటప్పుడు ఆ భోజనంలో విషం కలిపండి. రే, ఎవరా నువ్వు? ఏ కంబరం నుంచి మమ్మల్ని కాపాడావన్న ఒకే ఒక్క కారణానికి నీతో మంచిగా మాట్లాడుతున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏంటి, ఎవరైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడడం విన్నావా? ఆయనేనమ్మా మిమ్మల్ని చంపపోయేది. ఆయన వల్లే మీరు చచ్చిపోతారు. ఆయన వల్లే నా ప్రాణం పోతుందంటే పోయినా పర్వాలేదురా. భర్త గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నారు? ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు మా అమ్మ మాత్రం మంచివాడని చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. రే, నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వాలని ఏదో క్షణం అనుకుని ఉంటారు కదా. ఆ క్షణాన్ని మార్చేస్తే నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వడు కదా. మా అమ్మని చంపేవాడు కాదు కదా. నేను ఇలా అన్నదాన్ని అయ్యేవాడిని కాదు కదా. దానికి డేటు, టైము, ఇయర్ అన్నీ తెలిసి ఉండాలి. నా బాబు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారేజ్ కి ఒక వారం లీవ్. ఆంటనీ గురించి మొత్తం తెలుసుకుంటాను. రే, నా బాబురా 3 హత్యలు చేశాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద త్యాగమని ఫీలింగా? నేను నీ గరాజ్కొచ్చి మా అమ్మ నీతో మాట్లాడిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఫోన్ గురించి చెప్పదు. మీ నాన్న రౌడీ, అందుకే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే కదా? నాకు వాళ్ళ గురించి అనవసరం. కానీ నాకు అవసరం. నా బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి. సరేరా, అంకుల్ గురించి ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఆంటనియా, వాడు అసలు మనిషేనా? వాడు నెంబర్ 1 వ్యభిచార బ్రోకర్ సార్. యాంటోనీ గడు కిరాతకుడు. వాడు సచ్చి 20 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఆంటనీ, ఎరా నా కొడక, ఎలా ఉన్నావురా? ఎరా రాక్షసుడా, మా అమ్మని చంపినట్టు నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. అవును మైసన్, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు కమింగ్ 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 కమింగ్. నా బాబు షూట్ చేశాడు. నేను చచ్చిపోయాడు. ఏంట్రా మీ నాన్న కలిసాడు, నాన్నమ్మ కలిసిందంటో? మీ నాన్న పైన దిక్కాల్చాడా? పైకిలే, అడ్డమైన పేపర్లు చెబుతావు, మా ప్యానాలు తీస్తావు. రే మామా, లైబ్రరీ మొత్తం ఎదిగి పారు దుబ్బాం. లైబ్రరీ వాళ్ళు తన్ని తెరివేస్తారు. ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది. మీ నాన్న మంచోడా చెడ్డోడా? నా బాబు ఎప్పుడు ఏం చేసినా కాపాడడానికి 24 గంటలు ఒకడు కూడా ఉన్నాడు. వాడే నా బాబుని అన్ని కేసుల నుంచి తప్పించాడు. ఎవడాడో? లాయర్ శివరావు. ఆంటనీ అన్ని కేసుల్ని ఆయనే వాదించారు. కానీ ఇంతవరకు ఇంత ముఖ్యమైన మనిషి గురించి నాకు ఎవరు చెప్పలేదే. జాకీ నాన్న తర్వాత మా నాన్న గురించి అంత తెలిసిన ఒకే వ్యక్తి ఈ లాయర్ శివరావు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా. కరెక్టే, లేరు. ముందు ఆయన చావును అడ్డుకుని ప్రాణాలతో రప్పిస్తాను. హలో సార్, నేను ఎవరో ఏంటో అడగొద్దు. నేను చెప్పేది మాత్రం వినండి సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ పెట్టే. సార్, నేను 1995 నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, మీ లైఫ్ లో నెక్స్ట్ 6 నెలలు జరగబోయే ఒక్క విషయం గురించి మీకు చెప్తాను సార్. 1965 ఫిబ్రవరి 28 అడ్వకేట్ జనరల్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆగస్ట్ 25 ఆంటనీ కోసం మీరు ఫస్ట్ కేసు వాదిస్తారు సార్. ఆయన కోసం మీరు వాదించే 17 కేసుల్లోనూ గెలుస్తారు సార్. సరే. 1975 డిసెంబర్ 31వ తారీఖు ఆంటనీ చచ్చిపోతారు సార్. యాంటనీ చచ్చిపోతాడా? ఏంటయ్యా టైం ట్రావెల్ అంటున్నావు, ఫ్యూచర్ అంటున్నావు. నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఒక్కో విషయం జరిగే కొద్దీ మీరు నమ్ముతారు సార్. ఆంటనీ చచ్చిపోయాక మీరు నన్ను పూర్తిగా నమ్ముతారు సార్. 1976 జనవరి 3వ తారీఖు ఏకాంబరం మీకు స్కెచ్ వేస్తాడు సార్. ఆ ఒక్క రోజు గనక మీరు తప్పించుకుంటే ఇక్కడికి ఫ్యూచర్ కి మీరు ప్రాణాలతో వచ్చేస్తారు సార్. ఒకవేళ నేను చెప్పినవన్నీ జరిగే అనుకోండి,
1995 జూన్ 18వ తారీఖు పాత బస్తీ గంట స్తంభం వండకొండ మార్క్ గరాజ్ కి 5:30కి రండి సార్. 1995 అంట ఫ్యూచర్ అంట. వీడేదో పెద్ద జ్యోతిష్కుల్లా ఉన్నాడే. నీ పాటికి నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నా ఎప్పుడైనా వస్తాడా? ఆయన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళు, గంట స్తంభం వెనక నుంచో ఆయన వస్తున్నారేమో చూడు. రే వెళ్ళరా.